వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. 12వ రోజు ఆర్పిఎఫ్ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు టార్గెట్గా ఏం చదవాలి, 11th డే ఏం చదివారు అనే దానిపై ప్రశ్నలు వేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా తప్పక ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ వీడియోస్. డెఫినెట్లీ ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అందులో మీకు స్టోర్ అనే దాంట్లో ఇక్కడ కోర్సెస్ అయితే ఉంటాయి యాప్లో. జీకే, ఇండియన్ పాలిటీ, కెమిస్ట్రీ, సైన్స్, అరిథమెటిక్, రైల్వే బేస్ మీద మాత్రమే, అండ్ రైల్వే కోర్సెస్ తప్పకుండా తీసుకోండి. తీసుకునే ముందు ఒకసారి నా క్లాసెస్ చూడండి, డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది. ఓకే, సో నిన్న వీడియో చేయకపోవడానికి కారణం కొద్దిగా హెల్త్ బాగాలేదు, వాయిస్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకేనా? సో రైట్, డే 11 మనం ఏం చదవండి అని చెప్పానంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ కంప్లీట్ చేసేయండి అని చెప్పాను. డే 10 కూడా మనం కొంత భాగం చదివాము, డే 11 కూడా కొంత భాగం చదివాము, పూర్తిగా అయిపోయింది. నెక్స్ట్ కౌంటింగ్ ఫిగర్స్లో 50% చదవమని చెప్పాను. అండ్ గ్లోబ్ గురించి, అక్షాంశాలు రేఖాంశాల గురించి పూర్తి అవగాహన తెలుసుకోండి అని చెప్పాను. బయోస్పియర్ రిజర్వ్స్ గురించి, అదేవిధంగా డిసీజెస్, వ్యాధుల గురించి తెలుసుకోండి అని చెప్పాను. సో మీరు ఎంతవరకు చదివారు అనేది మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, జంతువుల నుండి మానవులకు సంక్రమించే వ్యాధులని ఏమంటారు? జంతువుల నుండి మానవులకి సంక్రమించే వ్యాధులను ఏమంటారు? సెకండ్ క్వశ్చన్, మలేరియాను కలిగించే ప్లాస్మోడియంకు వాహకం ఏది? థర్డ్ వన్, ప్రోటీన్స్ లోపం వల్ల ఏం వస్తుంది, ఏ వ్యాధి వస్తుంది? ఫోర్త్ క్వశ్చన్, కోవాక్సిన్ తయారు చేసింది ఎవరు? సో దయచేసి గమనించండి, చాలామంది ఆప్షన్స్ ఇవ్వండి అంటున్నారు. ఆ బట్టి పట్టే మార్గాల నుండి బయటికి రండి. ఓకేనా? దయచేసి ఆప్షన్స్ బేస్ మీద ఎప్పుడు ప్రిపేర్ అవ్వకండి. మనం ఇచ్చిన ఆప్షన్సే అక్కడ రావు, సో అది గమనించుకోవాలి ఎప్పుడైనా. ఓకేనా? సో ఆప్షన్స్ బేస్ నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ వన్, అక్షాంశాలన్నింటిలో అతిపెద్దది ఏది? ఇది సబ్జెక్ట్ ఓరియంటెడ్ వచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ ఈజీ ఉంటుంది. సిక్స్త్ క్వశ్చన్, దక్షిణ అక్షాంశం అని దేన్ని అంటారు? ఏ ప్రాంతాన్ని శీతల మండలం అంటారు? నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ ఈ మూడు కూడా ఏ ఖండం గుండా వెళ్తూ ఉన్నాయి? వీలుంటే భారతదేశం నుండి వెళ్ళేది ఏంటి అనేది తెలియజేయండి. అక్షాంశాలు రేఖాంశాలలో ఏవి సమాంతరంగా ఉంటాయి, ఏవి సమాన పొడవును కలిగి ఉంటాయి? సో ఈ క్వశ్చన్ మనకి లాస్ట్ ఇయర్ గ్రూప్ డిలో ఫస్ట్ డేనే ఏమో వచ్చింది. ఇది ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు సార్ చాలా టఫ్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్ అసలు ఎట్లా చేయొచ్చు అని అడిగారు. బట్ బేసిక్ క్వశ్చన్ అది, చదవడానికి ప్రయత్నం చేయండి. భారతదేశం ఏ అక్షాంశాలు మరియు రేఖాంశాల మధ్య ఉన్నది? భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏది? నెక్స్ట్ క్వశ్చన్, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అండ్ కోర్సెస్ తీసుకొని డెఫినెట్లీ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ యూజ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 పైపులు వరుసగా ఒక ట్యాంక్ని 36 నిమిషాలు మరియు 45 నిమిషాలలో నింపగలదు. మరొక పైపు సి 30 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. 3 పైపులు ఉన్నాయండి, 36 నిమిషాలలో ఒక పైపు నింపుతుంది, ఇంకోటి 45 నిమిషాలలో నింపుతుంది, అయితే ఇంకో పైపు 30 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. అయితే మొదట 7 నిమిషాల పాటు ఏ మరియు బి పైపులను తెరవగా తర్వాత సి పైపును కూడా తెరిచారు. అయినా ట్యాంక్ నింపడానికి పట్టే సమయం ఎంత? సో చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 6 నిమిషాలలో 4/13 వంతు బకెట్ని ఒక పైపు నింపింది, అయినా మిగిలిన బకెట్ నింపడానికి ఎంత సమయం పడుతుంది? నెక్స్ట్ క్వశ్చన్, పైపులు ఏ మరియు బి మరియు సి ఒక ట్యాంక్ని 20 గంటలు, 30 గంటలు మరియు 60 గంటల్లో నింపగలదు. అయితే ఏ అనే పైపుని ఉదయం 7 గంటలకు తెరిచారు, బి అనే పైపుని ఉదయం 8 గంటలకు తెరిచారు, సి అనే పైపుని ఉదయం 9 గంటలకు తెరిచారు. అయినా ఆ ట్యాంక్ ఏ సమయానికి పూర్తిగా నిండుతుంది? సో కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి. నేను మీకు ఈ టార్గెట్స్ ఇచ్చినప్పుడు అబ్జర్వ్ చేశారో లేదో, మొదటగా వర్క్ అండ్ టైం పెట్టాను, తర్వాత బోట్స్ అండ్ స్ట్రీమ్స్ పెట్టాను, ఆ తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్స్ పెట్టాను. ఈ 3 కూడా సిమిలర్గా ఉంటాయి. వితౌట్ ఫార్ములా మనం కొట్టేసేయచ్చు, వితౌట్ ఫార్ములా.
మీరు నా అరిథమెటిక్ క్లాసెస్ చూడండి, ఈజీగా చేయొచ్చు. నేను ఇంకా చేయలేకపోతున్నాను కొద్దిగా నాకున్న వర్క్స్ వల్ల అండ్ అదర్ ఇష్యూస్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల. ఓకే, సో తప్పక ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. డే 12 మనం చదవాల్సింది నంబర్ సిస్టమ్. మొత్తం 3 రోజులు కేటాయించుదాం, ఎందుకంటే బిగ్ టాపిక్, కొద్దిగా ఫార్ములాస్ ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన టాపిక్. నెంబర్ సిస్టమ్ చదవండి. కౌంటింగ్ ఫిగర్స్ ఈ రోజుతోటి కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇన్ఫర్మేషన్, ఇది కూడా 50% చదవండి. అంటే సపోజ్ మహాత్మా గాంధీ గురించి చదవండి, భగత్ సింగ్ గారి గురించి చదవండి, సుభాష్ చంద్రబోస్ గారి గురించి చదవండి, బాలగంగాధర్ తిలక్ గారి గురించి చదవండి. మీరు ఒకసారి హిస్టరీలో క్లాస్ చూడండి, నాది ఉంటుంది, అవి చదవడానికి ప్రయత్నం చేయండి సగం. అండ్ నెక్స్ట్ బర్డ్ శాంచురీస్ చదవండి. బర్డ్ శాంచురీస్ గురించి కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను, ప్రాపర్గా చదివితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. అండ్ జీకే కంప్లీట్లు అయిపోయింది. 100 రూపీస్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వెదర్ ఇట్ ఈస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే ఎగ్జామ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు 100% ఎఫర్ట్ పెట్టి చదివితే సక్సెస్ అవ్వచ్చు జీకేలో. ఇండియన్ పాలిటీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్. 100 రూపీస్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, మనం మిస్ చేయలేం. క్వశ్చన్ తప్పగా తీసుకోండి. కెమిస్ట్రీలో 90% అయిపోయింది, ఇంకో 2-3 లెసన్స్ ఏమో ఉన్నాయి, ఇది కూడా 100 రూపీస్. సైన్స్ స్కూల్ బుక్స్ 100 రూపీస్. అరిథమెటిక్ ఐ థింక్ 150 అనుకుంటాను, ఇది 500 రూపీస్. సో తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి కోర్సు కూడా 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఒకసారి తీసుకునే ముందు నా క్లాసెస్ చూడండి, డెఫినెట్లీ మీకే అర్థమవుతుంది ఏం చెప్తున్నాడు సార్ ఏంటి అని. ఓకేనా, రైట్. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.